హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ మామిడికాయ ముక్కల నిల్వ పచ్చడి. అదేనండి, తెలంగాణలో మామిడికాయ తొక్కు అంటారు దీన్ని. ఈ తొక్కు కోసం బాగా పుల్లటి మామిడికాయలని తీసుకోవాలి. పచ్చడి కోసం వాడే కాయలను మాత్రమే తీసుకోవాలి. అలా అయితేనే ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి కోసం ముందుగా కాయల్ని నీళ్ళలో వేసుకోవాలి. నేను ఆల్రెడీ శుభ్రంగా కడిగి నీళ్ళలో వేసి పెట్టాను. మళ్ళీ ఒక్కొక్కటిగా కడుక్కొని ఉంచుకోవాలి. కడుక్కున్న కాయల్ని శుభ్రమైన బట్టతో తడి లేకుండా తుడుచుకోవాలి. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు తుడుచుకున్న మామిడికాయల్ని పొట్టు తీసుకోవాలి. ఒక్కొక్కటిగా అన్ని మామిడికాయలను ఇలాగే పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న మామిడికాయల్ని మీరు కత్తిపీటతో కానీ చాకుతో కానీ దేంతోనైనా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కత్తిపీటతో ముక్కలుగా కట్ చేస్తున్నాను. ముందుగా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అడ్డంగా కట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు చిన్న ముక్కలుగా కట్ అవుతుంది. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. ఈ పచ్చడిని నేను పక్కా కొలతలతో పెడుతున్నాను. కిలో మామిడికాయ ముక్కలను తీసుకున్నట్టయితే మనం 1/2 కేజీ ఉప్పుని తీసుకోవాలి. 125 గ్రాముల కారాన్ని తీసుకోవాలి. అప్పుడే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఉప్పును కరెక్ట్గా తీసుకోవాలి పచ్చడి కోసం. ఉప్పు తగ్గిందంటే పచ్చడి బూజు పడుతుంది. అలా కాకుండా ఉప్పును కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు మెంతుల్ని వేయించుకుందాం. 1 టీ స్పూన్ మెంతుల్ని తీసుకున్నాను. మెంతుల్ని వేయించుకోవాలి. కొద్దిగా మెంతులు వేగిన తర్వాత ఆవాలను వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలను కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆవాలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎక్కడ మాడకూడదు. ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వేయించని ఆవాలని వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన నూనె వేడి చేసుకున్నాను. వేడి చేసుకున్న నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. పోపు కోసం పల్లి నూనె లేదా నువ్వుల నూనెని తీసుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు వెల్లుల్లి ముద్ద వేయకూడదు, చల్లారిన తర్వాత వేయాలి. నాకు ఇక్కడ 700 గ్రాముల మామిడికాయ ముక్కలు వచ్చాయి. దీనికి సరిపడా ఉప్పుని తీసుకున్నాను. ఇందులో ఉప్పు, పసుపు, మనం మిక్సీ చేసుకున్న పొడిని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత పోపు చల్లారిన తర్వాతే పోపుని కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు. ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. స్పూన్తో ఇక్కడ కలవడం లేదు, చేత్తోని కలుపుకుందాం. కిలో మామిడికాయ ముక్కలకు 1/2 కేజీ నూనెని తీసుకోవాలి. ఇప్పుడు చేత్తో కలుపుతున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ముక్కల్లో ఒక 15 నుండి 20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా కలపాలి. ఇప్పుడు వేస్తున్నాను. పోపు చల్లారిపోయింది. ఇందులో కారపొడిని కూడా కలుపుకోవాలి. ఇలా బాగా నూనెలో కలిసే వరకు కలుపుకున్న మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇంకొకసారి చెప్తున్నాను కొలతలు. కిలో మామిడికాయ ముక్కలకు 1/2 కేజీ ఉప్పు, 125 గ్రాముల కారపొడి, ఒక 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేయించినవి, 1 టీ స్పూన్ ఆవాలు పొడి చేసుకొని వేసుకోవాలి. ఇది ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకు మామిడికాయ ముక్కల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. కప్పు కొలతలతో అయితే 8 కప్పుల మామిడికాయ ముక్కలు, 1 కప్పు కారం పొడి, 1.5 కప్పు ఉప్పుని తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.